ప్రవీణ్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. వృశ్చిక రాశి వారికి ఒక అద్భుతమైన శుభవార్త. గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు, మానసిక ఒత్తిడి, 2 రెట్లు కష్టపడితే సగం ఫలితం రావడం వంటి పరిస్థితులకు కాలం చెల్లనుంది. జూన్ 2026 తర్వాత మీ జీవితంలో ఒక భారీ గోచార మార్పు జరగబోతుంది. జ్యోతిష్య శాస్త్రంలోనే అత్యంత శుభగ్రహమైన దేవగురు బృహస్పతి జూన్ 2, 2026న మీ భాగ్యస్థానమైన 9వ ఇంట్లోకి, అదే ఉచ్చస్థితిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల వృశ్చిక రాశి వారికి ఎలాంటి రాజయోగాలు పట్టబోతున్నాయి, మీ తలరాత ఎలా మారబోతుంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ చేయండి. వృశ్చిక రాశి వారికి 2026 ఆరంభం నుంచి నేటి వరకు శని ప్రభావంచే అనేక రకాలైన ఒత్తిడి, పనుల్లో ఆలస్యం మరియు ఆర్థికంగా గందరగోళం, చాలా వరకు సమస్యలతో ఉండి ఉండవచ్చు. కానీ జూన్ 2, 2026 మధ్యాహ్నం 2:25 సమయంలో గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. కర్కాటక రాశి గురుడికి వృక్షక్షేత్రం, అంటే అక్కడ గురుడు అత్యంత శక్తివంతంగా ఉంటాడు. వృశ్చిక రాశి వారికి ఇది భాగ్యస్థానం కూడా. జాతకంలో 9వ ఇల్లు అదృష్టాన్ని, అలాగే తండ్రి యొక్క మద్దతును, ఉన్నత విద్యను మరియు పూర్వపుణ్యాన్ని సూచిస్తుంది. పూర్వపుణ్యం అంటే గత జన్మ పుణ్యఫలాన్ని. గురుడు ఇక్కడికి రావడం వల్ల మీకు భాగ్యోదయం మొదలైనట్టే. వృశ్చిక రాశి వారికి ఎన్నెన్నో విషయాల్లో అదృష్టం కలిసి రాబోతుంది. ముందుగా వీరి కెరీర్ విషయాన్ని పరిశీలిస్తే, వ్యాపారం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు, వీటిలో జూన్ 26 తర్వాత వృశ్చిక రాశి వారికి ఊహించని ఎదుగుదల, అనేక రకాలైన మార్పులు, ఏది పట్టుకున్నా బంగారం అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగస్తులకు గతంలో నిలిచిపోయిన ప్రమోషన్లు, అలాగే హైక్స్ ఈ కాలంలో సులభంగా అందుతాయి. ఆఫీస్లో పై అధికారుల మద్దతు ఖచ్చితంగా లభిస్తుంది. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునే వారి కల నెరవేరనుంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అత్యుత్తమ కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎగుమతులు, దిగుమతులు, డిజిటల్ మీడియా మరియు విద్యా సంస్థలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి అద్భుతంగా రాణించనుంది. ఏది పట్టుకున్న ఆదాయంతోనే ఉంటారు. ఏ పని చేసినా విజయవంతంగా ఉంటుంది. ఇంతకాలం మీకు ఏమి చేయాలా అని తోచడం లేదా? అయితే ఇదే సరి అయిన సమయం. ఈ సమయాన్ని వినియోగించుకుంటే వృశ్చిక రాశి వారు ఒక్కొక్క మెట్టు శిఖరాన్ని అధిరోహించడం ఖాయం. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఈ వృశ్చిక రాశి వారికి ఆర్థిక విషయాన్ని తీసుకుంటే, వీరికి డబ్బు విషయంలో చాలా వరకు జూన్ తర్వాత ఒక పటిష్టమైన స్థిరత్వం ఉంటుందండి. గురుడు మీ ధనస్థానాధిపతి, ద్వితీయాధిపతి కావడం వలన, అందులోనూ ఆయన భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మీకు బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుందండి. గతంలో ఎక్కడెక్కడో ఇరుక్కుపోయినటువంటి డబ్బు, ఇంకా రాదనుకొని నీళ్లు చల్లేసిన డబ్బు కూడా సులభంగా చేతికి అందే అవకాశం ఉంది. అంటే మీ బకాయిలు తిరిగి మీకు దక్కుతుందన్న ఆశ మీరు పెంచుకోవచ్చు. చాలా వరకు ఆదాయపరంగా మీరు ఊహించిన దానికన్నా కూడా 4 రెట్లు ఫలితం ఎక్కువగా ఉంటుందండి. చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు కూడా ఇది చక్కటి సమయం. మీ కోరిక ప్రకారం మీకు ఏదైతే కావాలి అనుకుంటారో, ఉద్యోగపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, ఏది తీసుకున్నా ఈ గురువు యొక్క ప్రభావం చేత అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మనం ద్వితీయ స్థానాన్ని పరిశీలిస్తే, ఈ ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి గురుడు ఇందాక చెప్పుకున్నట్టు ఉచ్చస్థితిలో ఉండటం ఒక గొప్ప విషయం అండి. వృశ్చిక రాశి వారికి మాత్రమే ఒక అద్భుతం జరుగుతుంది. ఎందుకంటే ద్వితీయ స్థానాధిపతి వృశ్చిక రాశి వారికే కదా. ధనస్సుకు అధిపతి అయినటువంటి గురుడు చాలా బలంగా ఉండటం, ఉచ్చస్థితి భాగ్యస్థానం కావడం మరో విశేషం ఇక్కడ. కాబట్టి ఈ రాశి వారికి గత 12 సంవత్సరాలతో పోల్చుకుంటే అత్యుత్తమ కాలం గోచరించింది. ఈ కాలానికన్నా మీకు గోచార రీత్యా ఉత్తమ కాలం లేదనే చెప్పుకోవచ్చండి. దీర్ఘకాలిక పెట్టుబడులు, అలాగే రియల్ ఎస్టేట్ ద్వారా
లేదా మీరు భూములు కొనటం వాటిల్లో రకరకాలైనటువంటి లాభాలు రావటం ఉంటుందండి. చాలా వరకు అనవసరపు ఖర్చులు తగ్గించేస్తారు మీరే. ఇంతకాలం ఏది పడితే అది కొనాలనిపించేది మీకు, కానీ ఈ కలిసి వచ్చే సమయానికి ఆ ఖర్చులు కూడా ఎందుకో మరి దూరం అయిపోతాయి. అలా పొదుపు చేయడం అలవాటు అయిపోతుంది మీకు. అంటే ఆ భాగ్యాధిపతి మీకు భవిష్యత్తుకు ఒక మంచి బాట వేస్తాడనండి దీని అర్థం. అలాగే కుటుంబము లేదా వైవాహిక విషయానికి వస్తే, లేదా విద్యార్థుల విషయానికి వస్తే చాలా వరకు గురుడి సంచారం అమృతం లాంటిదండి. కుటుంబంలో చక్కటి ఆనందం ఉంటుంది. బంధువులతో, ఇంకా పిల్ల చెల్ల, అక్కన పక్కన ఉన్న వారితో చాలా సంతోషంగా ఆహ్లాదంగా గడిపేటువంటి వాతావరణం ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. తండ్రితో లేదా గురువుతో మంచి సంబంధాలు బలపడతాయండి. వారితో ఇంతకాలం ఎలా ఉన్నారో కానీ ఈ కాలంలో ఈ తండ్రి యొక్క ఆశీర్వాదం, అలాగే గురువు యొక్క ఆశీర్వాదం, వారితో సంబంధాలు కూడా మెరుగ్గా ఉంటాయి. చాలా వరకు బాగుంటుంది కూడా. గురుడు తానున్న చోటి నుంచి 9వ స్థానం ఈ రాశి వారికి 5వ స్థానం అవుతుందండి. కాబట్టి ఈ గురువు యొక్క ప్రభావంతో సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి దంపతులకు శుభవార్త అయితే అందుతుందండి. చక్కటి సంతానం పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే పిల్లలకు చదువుల్లో చాలా పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులకు ఉన్నత చదువులు చదవాలనుకునేటువంటి వారు, అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి జూన్ తర్వాత అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. ఈ రాశి వారి ఆరోగ్య విషయాన్ని పరిశీలిస్తే ప్రతి చిన్న విషయానికి సాధారణంగా వీళ్ళు అతిగా ఆలోచించి తీవ్రమైన ఆందోళనకు గురవుతూ ఉంటారు కదా. కానీ భాగ్యస్థాన గురుడు మీ లగ్నాన్ని, అంటే మొదటి ఇంటిని వీక్షించడం వల్ల మీ మానసిక ఆందోళన, అలాగే భయాలు ఏదైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయండి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన వైపు మళ్ళుతుంది మీ మనస్సు. ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది అంతే. అది ఏదైనా సాధించగలమనే దృఢ నిశ్చయం ఉంటుంది మీకు. మీ మనస్సు అంత దృఢంగా మారిపోతుంది. దేనికి కృంగుబాటు స్థితికి వెళ్ళరు. అలాగే దైవబలం కూడా ఉంటుంది మీకు. పుణ్యక్షేత్రాల దర్శనం ఖచ్చితంగా చేసుకుంటారు ఈ సమయంలో. ఆరోగ్యం కూడా చాలా వరకు సహకరిస్తుంది మీకు. మొత్తం మీద ఏ విధంగా చూసినా ఈ వృశ్చిక రాశి వారికి జూన్ తర్వాత, అంటే 2026 జూన్ తర్వాత కాలం ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పవచ్చు. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి. వినియోగించుకొని మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోండి. నాకెందుకు గురుబలం ఉంది కదా, మంచి కాలం అని చెప్పారు కదా, వచ్చే స్థితి కదా అని కాళ్ళ మీద కాలు వేసుకుని మీసాలు తీరుతూ కూర్చుంటే ఏమి రాదండి. మీ ప్రయత్నం మీరు చేస్తే అన్నింట విజయం, అవకాశాలు మీకు వస్తుంది. అంతేగాని సోమరితనం అడ్డం పెట్టుకుని కూర్చొని ఉంటే ఇంట్లో ఏది ముందుకు రాదు. కాబట్టి ప్రయత్నం ఉంటే దైవం మీకు అనుకూలం, గ్రహాలు మీకు అనుకూలం, ప్రతిదీ మీకు అనుకూలం. ప్రయత్నం లేకుంటే ఏమీ ఉండదు. ఎక్కడే వంగలు అక్కడే. కడుపు మార్చుకున్న రైతుకు తొలకరి చినుకు భూమిపై పడి ఆ భూమి యొక్క సువాసన వారి యొక్క నాసికారంధ్రాలకు అందినప్పుడు వారి కళ్ళలో మెరిసే ఆ మెరుపు యొక్క ఆనందం విలువ చెప్పలేనిదండి. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఇంతకాలం కష్టపడ్డ వీరికి ఈ గురుబలం ఎంతో ఉపశమనాన్ని ఇవ్వనుంది, ఒక్క మాటలో చెప్పాలంటే. విన్నారుగా. ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో జ్యోతిష్య విషయాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎంజాయ్ దిస్ టైమ్, రైజ్ టు హై లెవెల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నమస్తే.